తెలంగాణ పర్యటనలో భాగంగా బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ప్రధాని మోదీ. ప్రధానికి గవర్నర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు స్వాగతం పలికారు. బేగంపేట నుంచి హెచ్ఐసిసికి చేరుకోనున్న ప్రధాని అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇక ప్రధాని కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనున్నారు. సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. తెలంగాణ పర్యటనలో భాగంగా బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ప్రధాని మోదీ. ప్రధానికి గవర్నర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు స్వాగతం పలికారు. బేగంపేట నుంచి హెచ్ఐసిసికి చేరుకోనున్న ప్రధాని అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనున్నారు. సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కి ప్రధాని ఇప్పుడే చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు స్వాగతం పలికారు. బేగంపేట నుంచి ఆయన హెచ్ఐసిసికి చేరుకోనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇక ఈ విషయం గురించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అందిస్తారు. విక్రమ్, చెప్పండి, ప్రధాని ఇప్పుడే చేరుకున్నట్లుగా తెలుస్తోంది. నేతలు గవర్నర్ కూడా స్వాగతం పలికారంటున్నారు. ఎవరెవరు ఉన్నారు? ఆయన స్టార్ట్ అయ్యారు అక్కడి నుంచి? దుర్గా, ఇప్పుడే బేగంపేట్ ఎయిర్పోర్టుకు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర గవర్నర్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడ నుంచి నేరుగా హెచ్ఐసిసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు బయలుదేరినారు. మరి కాసేపట్లోనే బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినారు. దాదాపుగా 9,400 కోట్ల రూపాయల విలువైన పలు కీలకమైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. గచ్చిబౌలి వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. మనం చూసుకోవచ్చు, అది అనుకున్న సమయానికంటే అరగంట ఆలస్యంగా బేగంపేట్కు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకోవడం జరిగింది. దాదాపు 2 గంటల 20 నిమిషాలకు రావాల్సి ఉండగా దాదాపుగా మనం చూసుకోవచ్చు 2 గంటల 50 నిమిషాలకు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు హెచ్ఐసిసిలో దాదాపుగా 9,400 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. అందులో మనం చూసుకోవచ్చు హైదరాబాద్ పానాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా గుడెబల్లూరు నుంచి మహబూబ్ నగర్ వరకు నిర్మించిన 3,180 కోట్ల రూపాయలతో నిర్మించిన 4 లైన్ల రహదారికి మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా పనుల కోసం 2,360 కోట్ల రూపాయలు కేంద్రం వెచ్చించింది. ఈ పనులకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక రైల్వే రంగానికి సంబంధించి కీలకమైన పనులను జాతికి అంకితం చేయబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మనం చూసుకోవచ్చు వరంగల్ జిల్లాలో 1,700 కోట్ల వ్యయంతో నిర్మించిన పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కును రాష్ట్రంలో వేలాది మందికి ఉపాధి కల్పించే దిశగా దీన్ని శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా మల్కాపూర్లో 610 కోట్లతో నిర్మించిన ఇండియన్ ఆయిల్ టెర్మినల్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తం మీద మనం చూసుకోవచ్చు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయబోతున్నారు. మల్కాపూర్లో 610 కోట్లతో నిర్మించిన ఇండియన్ ఆయిల్ టెర్మినల్కి సంబంధించి దాని ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అదేవిధంగా పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ వరంగల్లో శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు మల్టీ ట్రాకింగ్ కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించబోతున్నారు. దీన్ని 1,250 కోట్ల రూపాయలతో వ్యయంతో నిర్మించారు. ఈ రైల్వే రంగానికి సంబంధించి కీలక పనులను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయబోతున్నారు. మొత్తంగా మనం చూసుకోవచ్చు ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర గవర్నర్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బేగంపేట ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతం పలికారు. మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి బేగంపేట నుంచి బయలుదేరి హెచ్ఐసిసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఆ తర్వాత మనం చూసుకోవచ్చు హెచ్ఐసిసి నుంచి నేరుగా సింధు హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ సింధు హాస్పిటల్ను ప్రారంభించిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో 1 గంట సేపు తెలంగాణ బీజేపీ కీలక నేతలతో విడివిడిగా ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై ప్రధాని నరేంద్ర మోడీ వారికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత 6 గంటల 30 నిమిషాలకు బేగంపేట పరేడ్ గ్రౌండ్లో జరిగే భారీ బహిరంగ సభకు సంబంధించి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. ఏం మాట్లాడుతారోనన్న ఒక ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు ప్రధాని 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత దాదాపు 2 ఏళ్ల తర్వాత తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనకు కీలకమైన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఈ పర్యటనలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారు సభలో అన్నది కొంత ఆసక్తిని రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీకి పరేడ్ గ్రౌండ్ దగ్గర మహిళలు
5,000 మంది మహిళలతో భారీ ఘన స్వాగతం మంగళహారతులతో స్వాగతం పలికేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తారు. మహారాష్ట్ర కళా బృందాలతో డప్పు వాయిద్యాలతో డప్పు చప్పుల మధ్య ప్రధాని నరేంద్ర మోడీని పరేడ్ గ్రౌండ్స్లోకి ర్యాలీగా తీసుకువెళ్లేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు దాదాపుగా బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి మరి కాసేపట్లోనే కొద్ది క్షణాల్లో ఇక్కడ నుంచి బయలుదేరి హెచ్ఐసిసికి వెళ్తారు. హెచ్ఐసిసిలో దాదాపు 40 నిమిషాల పాటు అక్కడ ఉండబోతున్నారు. 40 నిమిషాలు రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత సింధు హాస్పిటల్కు వెళ్ళి హైటెక్ సిటీలో ఉన్న సింధు హాస్పిటల్ను ప్రారంభోత్సవం చేసి ఆ తర్వాత నేరుగా మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్టుకు రానున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో తెలంగాణ బీజేపీ కీలక నేతలతో భేటీ కానున్నారు. ఆ భేటీకి సంబంధించి ఏం చెప్పబోతున్నారు, రాష్ట్ర బీజేపీ నేతల మధ్య సమన్వయ లోపము, అదేవిధంగా రాష్ట్ర పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై ఒక రోడ్ మ్యాప్ను ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతున్నాయి. అదేవిధంగా మనం చూసుకోవచ్చు పరేడ్ గ్రౌండ్లో కార్యకర్తలను ఉద్దేశించి దాదాపుగా మనం చూసుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో చివరిసారిగా మనకు తెలంగాణకు రావడం జరిగింది. దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత ప్రధాని తెలంగాణకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారు అన్నది ఒక ఆసక్తికరమైన వాతావరణం అయితే ఉంది. మరి కాసేపట్లోనే బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి మరి కాసేపట్లోనే బయటికి రానున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఇప్పటికే మనం చూసుకోవచ్చు రాష్ట్ర గవర్నర్తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఆ తర్వాత పలువురు కీలక బీజేపీ నేతలంతా కూడా పుష్పగుచ్చం ఇచ్చి ప్రధాని నరేంద్ర మోడీకి ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడ నుంచి నేరుగా హెచ్ఐసిసికి బయలుదేరబోతున్నారు. మరికొద్ది క్షణాల్లో ఇక్కడ నుంచి బయలుదేరేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. రోడ్డు మార్గంలోనే మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి హెచ్ఐసిసి వరకు రోడ్డు మార్గంలోనే వెళ్ళబోతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే గట్టి బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిపేసిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు మొత్తం పోలీసుల బహారాలో భాగ్యనగరం అంతా కూడా కాషాయమయమైనప్పటికీ మొత్తం మనం చూసుకోవచ్చు కాకి పోలీసులంతా కూడా పహారాల మధ్య ఈరోజు పూర్తి స్థాయి బందోబస్తు మధ్య ప్రధాని పర్యటన సాగుతుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు హెచ్ఐసిసి వరకు వెళ్ళే వరకు కూడా రోడ్ అంతా కూడా పోలీసులు క్లియర్ చేసి ఉంచారు. మరికొద్ది క్షణాల్లో ప్రధాని నరేంద్ర మోడీ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాబోతున్నారు. ఇక్కడ నుంచి నేరుగా హెచ్ఐసిసిలో దాదాపుగా 9,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని నరేంద్ర దాదాపుగా హెచ్ఐసిసిలో 9,400 హెచ్ఐసిసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. దాదాపుగా 9,400 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. మోడీ డౌన్ డౌన్ అంటూ కొంతమంది నినాదాలు చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు పోలీసులు వారిని అడ్డుకుంటున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నారు. ఈ విధంగా వచ్చేసి ఎంత ఎప్పటికి కానీ మీరు ఇప్పుడు తెలంగాణకి ఏంటి మోడీ చేతనైతే వచ్చేసి అన్ని రాష్ట్రాల్లో ఉన్నాడు ఏమైనా ఇచ్చాడా? ఇప్పటిదాకా అమ్మాయిలు ఎంతమంది మిస్సింగ్ అయ్యారు, ఎన్ని రేపులు జరుగుతున్నాయి అక్కడ, ఇప్పటిదాకా వచ్చేసి ఏం చేయండి ఇక్కడికి ఎందుకు వచ్చిండు? మేము వచ్చేసి తెలంగాణ ఫండ్ రావట్లేదు, బండి సంజయ్ వచ్చేసి వాళ్ళ గురి అయినా కూడా ఎందుకు ఈ రోజు వరకు రైట్. తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపటి క్రితమే బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన ఆయన కాన్వాయ్ వెళ్ళటం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి హెచ్ఐసిసికి బయలుదేరి వెళ్ళారు ఆయన. సో చూస్తున్నాం సెక్యూరిటీతో ఆయన కాన్వాయ్ ముందు కదులుతున్న దృశ్యాలు ఒక బాక్స్లో అయితే, మరోవైపు అక్కడ మోదీ డౌన్ డౌన్ అంటూ అనూహ్యంగా ఒక మహిళ అక్కడికి వచ్చి నినాదాలు చేయటం, ఆవిడని పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆవిడ అభ్యంతరం ఏంటి, ఆవిడ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఇంకా క్లారిటీ లేదు. మహిళలపై అన్యాయాలు జరుగుతున్నాయి అంటూ కూడా ఆవిడ మాట్లాడుతున్న పరిస్థితి. ఆవిడ పార్టీకి సంబంధించిన వ్యక్తా లేదంటే ఎందుకు ఆవిడ అలా నినాదాలు చేశారనేది మనకి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మా కరెస్పాండెంట్ విక్రమ్ అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. విక్రమ్, ఏం జరుగుతోంది అక్కడ?